సీత మదన్ ఇంట్లో లేరా? సీత మదన అమ్మగారిని అయ్యగారిని పేరు పెట్టి పిలుస్తారేంటండి? మరి ఇంకేమని పిలవాలరా? వాళ్ళకేమైనా మారు పేర్లున్నాయా? కమాన్ చెప్పు, మారు పేర్లున్నాయా? చెప్పు, చెప్పరా? కమాన్ టెల్ మీ. మీకేమైనా పిచ్చి పట్టిందండి? అవును, పిచ్చే. పిచ్చి 15 రకాలు. 1 డబ్బు పిచ్చి, 2 మందు పిచ్చి, 3 పెళ్లి పిచ్చి, 4 పేకాట పిచ్చి, 5 మర్డర్ల పిచ్చి. మర్డర్, నిన్ను చంపేస్తా, నిన్ను చంపేస్తా. చంపనురా, నిన్ను చంపను. ఒక పంచి వెళ్ళి ఐస్ వాటర్ పెట్టరా, మందు తాగాలి. అయ్య బాబాయ్, మందా? ఈ ఇంట్లోనా? అవును, మందే ఈ ఇంట్లోనే, ఈ విశ్వకర్మ ముందే. వీడే వీడే నాకు మదనికి పెళ్లి కాకుండా చేశాడు. వీడికి నిజంగా పిచ్చి పట్టినట్లుందే. ఏంట్రా కొనుక్కుతున్నా? వెళ్ళి వాటర్ ఏమిటి ఇలా తయారయ్యాడు? సడన్ గా ఏమైంది దీనికి? పిచ్చి కుక్క గరిచిందా ఏమిటి? ఎక్కడ్రా ఆ సీతా మదన్లు? ఎక్కడ? శనివారం కదండి, వెంకటేశ్వరం గుడికి వెళ్ళారండి. ఏంటి, గుడికెళ్ళారా? గుడికి? గుడిలో గోపురాలు తిరిగి నా నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారా? నాకు దక్కని మదన్ ఆ సీతకి దక్కడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. అంటే వివరాన్ని చెప్పాలా? చెప్పాలా? చెప్పు, చెప్పాలా? నీకు వివరాలు కావాలి కదా? నీకు వివరాలు కావాలి కదా? నీకు వివరాలు కావాలి కదా? నీకు వివరంగా చెప్తాను. చెప్పాలా? చెప్పాలా? వివరాలు చెప్పాలా? 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 నన్ను వివరాలు అడుగుతావు నువ్వు? చెప్పాలా? చెప్పాలా? చెప్పు. బతికిపోయా. నన్ను నా కోరికను నువ్వు ఒప్పుకునేంత వరకు నేను నిన్ను వదిలిపెట్టేది లేదు. ముందు నువ్వు బయట పద. మదన్ ప్లీజ్, మదన్ ప్లీజ్, మదన్. నీకోసం ఎంతో ఆశతో వస్తే నన్నే కాదంటావా?
ఆడదాన్నని కూడా చూడకుండా మెడపట్టి బయటికి గెంటేస్తావా? ఇది ఈ రోజుతో పోయేది కాదు. నాకు చేసిన అన్యాయానికి నీ మీద ఏదో ఒక రోజు పగ ప్రతీకారం తీర్చుకుంటాను. ఏడిసావు. నీకు అసలు ఆడదానికి ఉండాల్సిన లక్షణాలు ఏ కోసానా లేవు. పోవే. ఇదే ఇంట్లో నన్ను అవమానించావు కదూ. నీకోసమే బ్రతుకుతున్నాను అని కాళ్ళ వేళ్ళ పడి ప్రాధేయపడినా ఆడదాని ఆవేదన అర్థం చేసుకోకుండా నన్ను మెడపట్టి బయటికి గెంటేశావు కదూ. నన్ను అవమానపరిచావు కదూ. నిన్ను ఊరికే వదలను. ఈరోజు నాకు టైం ఇచ్చింది. నీ కాపురాన్ని నిన్ను సర్వనాశనం చేసి గాని నేను ఇంట్లోంచి వెళ్ళను. వెళ్ళను 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 గాక వెళ్ళను. చూడండి వాణ్ణి. ఇంట్లో ఎవరూ లేకపోతే దర్జాగా ఎలా నిద్రపోతున్నాడు. ఓబ్లేసు, 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 ఓబ్లేసు. ఏమైంది? నీళ్ళు తీసుకోండి. ఓబ్లేసు, ఏమైంది? ఏమైంది ఏంటండి? ఒక గంట క్రితం సర్వర్ వచ్చి నిజానికి సర్వర్ గారి చేతిలో చచ్చి బతికాలంటే నమ్మండి. సర్వరా ఎక్కడున్నాడు? ఆ గదిలో ఉన్నారేమోనండి. చచ్చా, నువ్వేదో కలగనుంటావు. సర్వర్ ఏంటి అలా బిహేవ్ చేయడం ఏంటి? అవును, నువ్వు వెళ్ళి పడుకో. పద సీత. ఏ నీన్నో చూసి భయపడి ఉంటాడు. అవునవును. అయినా సర్వర్ ఎందుకు అలా చేస్తాడు చెప్పండి. ఆ, అన్న టోపులేసు, నువ్వు వెళ్ళి తలుపులని గడిపెట్టి పడుకో. భయం లేదు.
నిద్రపోండి. ఇంకెన్ని రోజులు? త్వరలో మీ ఇద్దరి పని పట్టి మీ కాపురాన్ని కూలుస్తాను. ఓబ్లేసు కాఫీ తీసుకురా. ఓబ్లేసు కాఫీ తీసుకురా. ఓబ్లేష్, ఏంటి అలా వణుకుతున్నావు? ఏంటి ఓబ్లేసు, ఏంటి అలా చూస్తున్నావు? బాబు, మీరేనా? నేను కాకపోతే ఇంకెవరవుతారు? నిన్న జరిగిందేది మీకు గుర్తులేదా? నిన్న ఏం జరిగింది? లేట్ నైట్ వచ్చాను, ఆకలిగా లేదని భోంచేయకుండా పడుకున్నాను, అంతే. అయ్య బాబాయ్, రాత్రి అంత హడావిడి చేసి మందు, స్టవ్, పీకునొక్కడం అవేవి గుర్తులేవా? నేను మందా? నెవర్. నేను అలాంటి పొరపాటు పని ఎప్పుడూ చేయను. నువ్వేదో కలగనుంటావు. కల కాదండి బాబు, నిజం. ఓబ్లేసు, నోర్మయ్, నువ్వు కన్ఫ్యూజ్ మమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. కాఫీ ఇచ్చేసి వెళ్ళి పని చూసుకో. తీసుకోండి. నాకు కాదు, అక్కడేవు. ఏం లేదు శార్వరి, రాత్రి నువ్వేదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేశాను. ఓబ్లేసు ఒకటే గోల. అయినా నేను సీత నమ్మలేదనుకో. నువ్వు త్వరగా కాఫీ తాగి రెడీ అయితే ఆఫీస్కి బయలుదేరుతాను. ఓకే సార్.